aspirants. So welcome back to Competitive Hunters. So in this session we will discuss about SSC CHSL. What SSC CHSL. So SSC CHSL notification is released. So SSC CHSL 2025 notification అనేది June 23rd. I mean yesterday it is released. సో దీని గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్, ఓకే. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుకుంటే 3131 వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్. ఓకే, సో ఇది గ్రాడ్యువల్ గా మీకు ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్, సో ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 1 year పైనే పడుతుంది. సో ఈ 1 year పైన మీకు వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి మీకు. ఓకే, సో ఏ పోస్ట్ అయినా అంతే. సో ఈ వేకెన్సీస్ అనేది ఫ్యూచర్ లో అంటే మీరు Tier 1, Tier 2, సో 2 ఎగ్జామ్స్, 2 మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, సో 2 ఎగ్జామ్స్ అయ్యి ఇంకా మీకు మళ్ళీ ప్రాసెస్ అయ్యి మీకు మళ్ళీ డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి జాబ్ చేతికి వచ్చేసరికి ఒక 2 years అయినా ఖచ్చితంగా పడుతుంది అటు ఇటుగా. సో ఈ 2 years టైంలోని మీకు అంటే 1 year, 1.5 year టైంలో Tier 2 ఎగ్జామ్ అయ్యే లోపు మీకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో కమింగ్ టు ఏజ్ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే వాట్ 18 to 27 years ఎవరికైతే ఉంటుందో, ఓకే, 18 to 27 years ఎవరైతే ఉంటుందో, సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కి అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 1999 to 2008 మధ్యలో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే, సో ఆల్ దీస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దీస్ జాబ్స్. సో 1999 నుంచి 2008 మధ్యలో కనుక మీరు పుట్టినట్లయితే సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఏముండాలి ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ అంటే మీరు బైపీసీ, ఎంపీసీ ఏ బ్రాంచ్ తీసుకున్న అందరికీ ఈ డౌట్స్ ఉంటుంది. మేడం నేను బైపీసీ చేశాను, నేను ఎలిజిబులా కాదా? బైపీసీ చేసిన, ఎంపీసీ చేసిన, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఇంటర్మీడియట్ కిందకే వస్తుంది, అవునా కదా? బైపీసీని సపరేట్ పేరుతో ఏం పిలవము. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ రూట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. అంటే ఒక చెట్టుకి రూట్స్ ఉన్నట్టు డిఫరెంట్ రూట్స్, డిఫరెంట్ బ్రాంచెస్. సో ఇవి డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట. సో ఇంటర్మీడియట్ కిందకే వస్తుంది. సో ఆ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ ఇంకొక ఫెమిలియర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చే డౌట్స్ ఏంటి అంటే డిప్లొమా క్యాండిడేట్స్. సో డిప్లొమా క్యాండిడేట్స్ అంటే మేము డిప్లొమా చేస్తున్నాం అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నాం, సో మేము ఎలిజిబుల్ కాదా అంటే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇస్తారు. సో ఆ ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ లో మీరు కూడా ఒక పార్టే. అంటే డిప్లొమా, పాలిటెక్నిక్ ఇలాగా కొన్ని కోర్సెస్ ఉంటాయి. పాలిటెక్నిక్, డిప్లొమా, సో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. సో మేజర్ చాలా మందికి డౌట్ ఉంటుంది, మీరు ఏ బ్రాంచ్ చేసినా సరే దిర్ ఇస్ నో స్పెసిఫిక్ బ్రాంచ్ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ లో మీరు డిప్లొమా, పాలిటెక్నిక్ చేసినా సరే ఆల్ ది బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అంటే మీరు ఈ పోస్ట్ కి నిర్మోహమాటంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమున్నాయి మనకి తెలుసుకోవాల్సింది? అప్లికేషన్ డేట్స్ అంటే ఏ డ్యూరేషన్ నుంచి ఏ డ్యూరేషన్ లో అప్లై చేసుకోవాలి, ఏంటి ఎటువంటి టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కింద, ఏ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము ఫుల్ గా. అండ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఎంత ఉంటుంది మీకు, సో ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ వీఆర్ డిస్కసింగ్ లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ మనకి అప్లికేషన్ లో ఏంటి అంటే June 23rd టు July 8th వరకు మీకు డేట్ అయితే ఉంది. అప్లై డేట్ వచ్చేసి, అప్లై టైం వచ్చేసి June 23rd నుంచి
జూలై 8 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అంటే డ్యూరేషన్ అనమాట అప్లికేషన్ కి. సో డోంట్ వెయిట్ అంటిల్ ఫర్ ది లాస్ట్ డేట్ కోసం ఇంకా ఉంది కదా టైం అని చెప్పి వెయిట్ చేయొద్దు. సో ఎప్పుడు నేను చెప్పేది అదే. సో మీకు విండోస్ ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, వెబ్సైట్స్ ఒక్కొక్కసారి వర్క్ కాదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటది. సో అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఇమీడియట్ గా మీరు అప్లై చేసేసుకోండి వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఇంకా నెక్స్ట్ శాలరీ. కమింగ్ టు శాలరీ అంటే శాలరీ ఉంటుంది ఈ పోస్ట్ కి. సో శాలరీ టాకింగ్ అబౌట్ శాలరీ మీకు 19,000 ప్లస్ నుంచి మీకు దగ్గరగా 62K ప్లస్ వరకు యూ కెన్ ఎర్న్ అప్ టు. అంటే అది పోస్ట్ బట్టి మీకు ఇంక్రిమెంట్స్ బట్టి పోస్ట్ బట్టి ఇది అనేది ఆధారపడి ఉంటది. సో మినిమం మీరు చూసుకుంటే మినిమం టు మినిమం మీకు 19,000 మినిమం అయితే ఉంటది. ఓకే, సో మీకు 62,000 వరకు యూ కెన్ ఆల్ రౌండ్ గా మీకు 62,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఈ క్యాడర్ లో మీరు కనుక సెలెక్ట్ అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ కి. సో మీకు పోస్ట్ ఎటువంటి పోస్ట్ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ లో అనుకుంటే, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ చూసుంటారు. ఓకే, కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇది కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్, కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ అనమాట. ఫుల్ ఫామ్ తీసుకుంటే మనము. సో గ్రాడ్యుయేట్ లెవెల్ ఏంటంటే మీకు ఆఫీసర్స్. ఓకే, అంటే మీకు గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఉంటాయి అంటే ఆఫీసర్స్. ఓకే, సో వీళ్ళందరూ ఆఫీసర్స్ కిందకి వస్తారు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఒక ఆఫీసర్ ఉండాలి. ఆఫీసర్స్ కింద అసిస్టెంట్స్ ఉంటారు, అండ్ అసిస్టెంట్స్ కింద ఇంకొంచెం వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకొకరు ఉంటారు. రైట్. సో ఏ ఆఫీస్ లో మనం బ్యాంక్స్ చూసుకున్నా, ఏ ఆఫీస్ లో చూసుకుని ఇది కామన్ గా ఉండేది. అంటే స్టాఫ్ మనం చూసుకుంటే కామన్ గా ఉండేది కదా. సో ఆఫీసర్స్ లెవెల్ వచ్చేసి మనం సిజిఎల్ అటెంప్ట్ చేసేసి ఆఫీసర్ లెవెల్ క్యాడర్ పోస్ట్ కి వెళ్తాము. సిహెచ్ఎస్ఎల్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి అసిస్టెంట్ గా మనము వెళ్తాము. సో జూనియర్ క్లర్క్, ఓకే, సూపర్విజన్ క్లర్క్స్, జూనియర్ క్లర్క్స్, టైపిస్ట్. ఓకే, సో ఇలాగ అంటే వాళ్ళకి అసిస్టెంట్స్ ఇస్తూ ఉండే వాళ్ళు ఈ యొక్క ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నుంచి అన్ని కూడా వెళ్తుంటారు. సో ఈ పోస్ట్ గురించి, పోస్ట్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఓకే, ఏ పోస్ట్ కి ఏ డ్యూటీ ఉంటది, ఇదంతా మనం ఇంకా డీటెయిల్ గా వీ విల్ ప్లాన్ అనదర్ సెషన్ ఫర్ దాట్. సో ఇది ఏంటంటే ఈ వీడియో మెయిన్లీ ఫర్ ది నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో ఇవన్నీ మనం ఎలిజిబిలిటీస్ ఇవన్నీ మనం చూసుకుంటున్నాము. సో పోస్ట్ ఏమేమి పోస్ట్ వస్తుంది, సో ఆ పోస్ట్ యొక్క డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ మనం ఇంకొక వీడియోలో ప్లాన్ చేద్దాము. ఓకే, సో దిస్ ఈస్ అప్ ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఎవ్రీవన్ డూ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. అనేది మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఎగ్జామ్ కి ఏంటి అంటే సెప్టెంబర్. సో దిస్ ఈస్ 2 టైర్స్ ఉంటాయి, అంటే టైర్ 1, టైర్ 2 అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి మీకు దీనికి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే టైర్ 1 ఎగ్జామ్ ఇట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టెనెంటివ్ ఎప్పుడు అంటే సెప్టెంబర్. ఎట్ ది టైమ్ ఆఫ్ సెప్టెంబర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పెక్ట్ దిస్ జాబ్. సో ఎప్పుడైనా సరే మీకు ఒక 2-3 months కి మీకు టైర్ 1 అనేది కండక్ట్ చేసేస్తారు. సో జూన్ లో వచ్చింది కాబట్టి ఏంటి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఒక 2-3 months, వితిన్ 2-3 months లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. సో నోటిఫికేషన్ వచ్చిన 2-3 months కి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పెట్టేస్తూ ఉంటారు. సో ఎస్ఎస్సి ఫాలోస్ దిస్ టైప్ ఆఫ్ డ్యూరేషన్, అంటే ఈ టైం పీరియడ్ ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో సెప్టెంబర్ లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్ కి. సో ఇంకేమైనా ఫర్దర్ గా ఈ నోటిఫికేషన్ గురించి, లేకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, సో యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. అండ్ దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ ఛానల్ ఏంటంటే ఇంగ్లీష్, ఇంకా మీకు జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్, పాలిటీ, సో ఇవన్నీ స్ట్రాటజీకి, ఇవన్నీ కూడా మీకు ఈ సెషన్ లో ఈ ఛానల్లో ఇట్ విల్ బి అవైలబుల్. సో ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ఆన్ దిస్ ఫ్రీ ప్లాట్ఫామ్. సో యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ అన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఏమైనా అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ఉన్నా సరే ఐ విల్ బి షేరింగ్ దేర్ in Telegram. Okay, so here we will end this session. Bye aspirants.